ఫ్రెండ్స్, రాష్ట్రంలో వర్షాల కారణంగా చెట్టు కూలి 12 మంది ప్రాణాలు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, రాష్ట్రంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో చాలా చోట్ల రోడ్లు జలమయం అవడంతో నగరవాసులకు ట్రాఫిక్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఓల్డ్ సిటీలో చెట్టు కూలిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఫీర్ గంజ్ ప్రాంతంలో ఒక చెట్టు కూలడంతో 12 మందికి తీవ్ర గాయాలవగా ఒకరు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది పలకనమ పోలీసు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం ఏమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో 4 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు ధ్వంసం అయినట్లు సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే వెంటనే సహాయ చర్యలు అందించాలని, అదేవిధంగా క్షతగాత్రులకు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ఎంతటి ట్రీట్మెంట్ అయినా వాళ్ళకి చేయాలని, ప్రభుత్వం తరపున ఎంత ఖర్చు అయినా సరే భరించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు అయితే సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడపలు ఆలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.